మన కోసము మన యేసయ్య వెలుగుగా భూమి మీదకి వచ్చాడు. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటి పరిస్థితులను ఆయన తన వెలుగు చేత తరిమి కొట్టగలిగినటువంటి దేవుడు. మనము వెళ్తున్న ప్రతి చీకటికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా దురాత్మలు, దుష్టశక్తులు మింగివేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. శత్రు సమూహాలు, పగవాళ్ళు అంతా కూడా ఏకమై ఒక సైన్యంగా మన మీదకి దండెత్తి ఒక యుద్ధ వాతావరణం మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మన రోజువారీ జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ఆప్తుల వలనైనా, పగవారి వలనైనా, ఎవరి వలనైనా సరే ఒక యుద్ధ వాతావరణం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు వెలుగై ఉన్నటువంటి యేసయ్యను మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన చీకటినంతటిని తరిమి కొడతాడు. ఆయన గుడారంలో మనల్ని దాస్తాడు. క్రీస్తు అనేటటువంటి బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టి మన జీవితాల్ని కడతాడు. ఆయన మార్గాల్ని మనకు ఉపదేశిస్తూ మనం వెళ్ళవలసినటువంటి మార్గాలను మనకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. సాతాను శత్రువు వేసినటువంటి ఉచ్చులు పన్నాగాల్లో మనం చిక్కుకోకుండా దేవుడు సరైన మార్గంను మనల్ని నడిపిస్తాడు ఆయన వాక్యము ద్వారా. కాబట్టి మనమందరము కూడా దేవునిని ఆశ్రయిస్తూ ఆయనను కోటగా చేసుకుంటూ ఆ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తును మన హృదయంలోనికి తీసుకుని మన జీవితంలో చీకటినంతటినీ పారద్రోలమని మనము ప్రార్థన చేసుకుందాం.